హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్టర్బెన్స్ ఉంది. కాకపోతే ఒక మంచి కంటెంట్ అయితే ఇవాళ చెప్పడం జరుగుతుంది. కొంచెం పేషెన్సీగా డిస్టర్బెన్స్ అని అనుకోకుండా కొంచెం ఓపికతోని వినండి. ఓకేనా? ఐ రిక్వెస్ట్ టు ఆల్ అండి. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, మనకు సెన్సెక్స్ వైస్‌లో నేను ఎక్స్‌పైరీ గురించి ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని అనుకోవట్లే. ఎందుకంటే ఎక్స్‌పైరీ ఈజ్ వెరీ డేంజరస్ అనమాట. ఎఫ్&ఓకి సంబంధించి ఏ సెగ్మెంట్ అయినా గూడా ఎక్స్‌పైరీ రోజు ఎక్స్‌పెరిమెంట్లు చేయొద్దు. అండ్ ఆ రోజు అవాయిడ్ చేయండి అని నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నేను చెప్తున్నా. ఎందుకంటే ఎక్స్‌పైరీ అనేది చాలా చాలా అన్‌ప్రెడిక్ట్‌గా ఉంటది. స్టాక్ మార్కెటే అన్‌ప్రెడిక్ట్ చేయలేం. రేపు ఏం జరుగుతుంది అనేది. అందులో ఎఫ్&ఓని ఎస్పెషల్‌గా ఎక్స్‌పైరీస్ రోజున చాలా వరకి అరే! ఒక 500 పాయింట్స్ వెళ్ళిపోతుంది. 1000 పాయింట్స్ వెళ్ళిపోతుంది. ఇట్లా ఆహ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెన్సెక్స్ అని గాదు. నార్మల్‌గా సెగ్మెంట్స్ గురించి చెప్తున్నా. స్టాక్ మార్కెట్‌లో లూజ్ అయిన వాళ్ళు ఉంటారు చూసినా, క్యాపిటల్‌ని లాస్ అయిన వాళ్ళు చాలా వరకు ఎక్స్‌పైరీ రోజు ఒక రూ. 5, రూ. 10 ఉంటాయి చూసారా? సో, అవి 100కి 200, 300కి అలా ఎళ్తా ఉంటాయి చూసారా? సో, ఎవ్రీ ఎక్స్‌పైరీ అలా ఎళ్తుందనేసి వీళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకొని అలా రూ. 5, రూ. 10లో ఆహ్, బల్క్‌లో వస్తాయి గదా! లాట్స్ అండ్ క్యాపిటల్ గూడా తక్కువే గదా! మహా అంటే 3000, 4000, 5 అలా 10,000 వరకి స్మాల్ ఇన్వెస్ట్‌మెంటే, స్మాల్ క్యాపిటలే అన్నట్టుగా పెట్టి లాస్ అయిన వాళ్ళే బొచ్చెడు మందుంటారు. అలా రాదని నేను చెప్పట్లా. రూ. 5, రూ. 10ది 300కి, 400కి గాదు, 700కి కూడా ఎళ్ళిన రోజులున్నాయి. కాకపోతే అదెప్పుడు ఇయర్లీ వైస్‌లో మోస్ట్ ఆఫ్ 4 టైమ్స్ ఎళ్తుంది. 4 అటెంప్ట్స్. 3-4 అందులో ఒకవేళ మీరు అలాంటి వాటి గురించి వెయిట్ చేస్తే మాత్రం అందులో ఒక 2 అటెంప్ట్స్‌ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే సరిపోద్ది. సూపర్‌గా ఉంటది. కాంపౌండింగ్‌కి కిరాకది. కాకపోతే అది డైలీ ట్రేడింగ్ చేసేవాళ్ళు వీక్లీలో అయినా, మంత్లీ వాళ్ళకు అదేంటంటే రన్నింగ్ మార్కెట్‌లో చేసుకుంటూ ఎళ్ళాలి. అదొక బోనస్ లాగా. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దసరాకి లేకపోతే దివాళీకి బోనస్‌లు ఇస్తా ఉంటారు చూసారా? సో, అలాంటి థింగ్ అనమాట అది. సో, మనకు రెగ్యులర్‌గా మనం ఇక్కడేంటి అంటే జాగ్రత్తగా క్యాపిటల్‌ని సేవ్ చేసుకుంటూ ఎళ్తే సమ్ క్యాపిటల్‌కి ప్రాఫిట్ అనేది ఎంతో కొంత వస్తది. బట్ అలాంటి టైంలో ఏంటంటే బోనస్ అని కదా! సో, అలా ఆ టైంలో కొంచెం మంచి ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే వాటిని ఐడెంటిఫై చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో, ఎక్స్‌పైరీస్ గురించొద్దు. కాకపోతే అలాంటి థింగ్స్ ఏమైనా జరిగినప్పుడు ఈవెన్ ఇప్పటివరకు చెప్పలేదు మన దాంట్లో. కాకపోతే నేను చూపిస్తాను. సో, అదెలా అవుతుంది, ఏంటి అనేది నేను మార్కెట్ రన్నింగ్‌లో అవైలబుల్‌గా ఉంటే మాత్రం పక్కా చెప్తాను. ఓకే. సో, ఎక్స్‌పైరీ రోజుని పక్కన పెట్టేస్తే ఓకే. ఓకే. ఫైన్. ఫస్ట్ చార్ట్ చూద్దాము. ఒక చిన్న క్లారిటీ కోసం 15 మినిట్స్‌కెళ్ళిపోయాను. ఓకేనా? చూడండి, ఇది 9:15కి ఓపెన్ అయింది మార్కెట్. ఓకేనా? మరీ లెంత్ ఏం లేదు. తొందరనే అవ్వగొట్టేస్తా. 9:15కి ఓపెన్ అయింది. ఒక మంచి గ్రీన్ క్యాండిల్ 9:30కి. సో, ఈ హాఫ్ అన్ అవర్‌లో 2 క్యాండిల్స్ పడ్డాయి. మంచిగానే అప్ సైడ్ ఎళ్తుంది అనే ఫీలింగ్ తీసుకొచ్చేసింది. సో, అక్కడి నుంచి అక్కడి నుంచి కంప్లీట్‌గా చూడండి ఇక్కడ ఎంత కన్సల్టేషన్ అయిందో డే మొత్తం. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ ఒక మంచి క్యాండిల్స్ పడి తర్వాత నుంచి ఇక్కడిక్కడే తిరిగింది. అర్థమవుతుందా? ఇలాంటి మార్కెట్‌లో మనం వీక్లీ వైస్‌లో చేస్తే అరే! ఎక్స్‌పైరీ 5 డేస్ ఉంది. 1 డే ఇలా కన్సల్టేషన్ అయినా నెక్స్ట్ డే పాసిబిలిటీ అంటే మనకు చాయిస్ ఉంటుంది. హోల్డింగ్‌లో ఉంటది. పర్లేదనిపిస్తది. అవునా గదా! మరి ఎక్స్‌పైరీ రోజు చేస్తే ఇవాళ ఇలాంటి క్యాండిల్ పడితే అంటే ఇలా కన్సల్టేషన్ అయితే తర్వాత ఏం చేస్తారు? ఎక్కడికెళ్తుందిది? ఎక్స్‌పైరీ గదా! ఇవాళ అయిపోయింది ఇగ అంతే. మరి దీని యొక్క రిఫ్లెక్షన్ ఏంటిది తెలుసా? ఈ క్లోజింగ్ గదా! ఈ క్లోజింగ్ నుంచి ఇటు సైడ్ చూడండి. కాల్ సైడ్ అన్నీ జీరోసే. ఓకేనా? ఇటు పుట్ సైడ్ అన్నీ జీరోసే. ఇక్కడే ఈ రూ. 5, రూ. 10 అని పెడతా ఉంటారు చూసారా? అయ్యో! అవన్నమాట ఇవన్నీ. చూడండి, ఇక్కడ దగ్గరగా ఉన్న వాటి యొక్క
వాల్యూమ్ చూడండి. ఇక్కడ డౌన్‌లో ఉన్న వాటి యొక్క వాల్యూమ్స్ చూడండి. మీకే అర్థమైపోతా ఉంటది. ఓకేనా? సో, అందుకే ఎక్స్‌పైర్ రోజున అవాయిడ్ చేయండి. ఇగ ఇంతకు మించి ఏం చెప్పలేము దాని గురించి. సో, నెక్స్ట్ వీక్ ఇప్పుడేంటి అయిపోయిందేదో అయిపోయింది గానీ, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటారా? చూడండి నెక్స్ట్ వీక్‌కి సంబంధించి 1000 స్ట్రక్చర్ అండ్ 500 స్ట్రక్చర్స్. మనం ఎడ్యుకేషనల్ పర్పస్‌లో చెప్పుకుంటున్నాం. ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది మనకి ఎక్స్‌పైర్ రోజు గూడా వ్యాలిడిటీ అనేది ఉండదు. ఎందుకంటే ఆ రోజు మన టార్గెట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనేసి 50-50 చాయిస్ అది. ఓకేనా? సో, అందుకే మేము వాటి గురించి ఏంటంటే ఎక్స్‌పైర్ రోజు అవాయిడ్ చేయమని చెప్తా ఉండేది అందుకే. ఓకేనా? ఇంత మంచి స్ట్రక్చర్, ఇంత మంచి కంటెంట్ అయినా గూడా ఎక్స్‌పైర్ రోజు వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఈవెన్ నేనే చెప్తున్నా ఓపెన్‌గా నా ఛానల్‌లోనే చెప్తున్నాను గదా! ఈ కంటెంట్ ఎక్స్‌పైర్ రోజు సెట్ అవ్వదు. ఓకేనా? మీరు వీక్లీలో అయినా, మంత్లీలో అయినా ఏ సెగ్మెంట్‌లోనైనా గూడా ఎక్స్‌పైర్ రోజు మనకిక్కడ వర్కౌట్ అవ్వదది. ఓకేనా? సో, అందుకే మేము ఎక్స్‌పైరీకి ఎళ్ళము. అవాయిడ్ చేస్తా ఉంటాము. ఫస్ట్ ఇప్పుడు 1000 స్ట్రక్చర్ ఏంటి? క్లోజింగ్ అనేది మనకు 83,697 గదా! 83,100 పుట్టును, 83,900 కాల్. ఓకేనా? 1000 స్ట్రక్చర్‌లో చూడండి. మనకిక్కడ ఇంకొక 100 పాయింట్స్ అనేది తగ్గాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాగే కన్సలేషన్ అయిందనుకోండి. అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది. రేపు గూడా ఏమైనా కన్సల్టేషన్ అయితే మనం అనుకున్న ఈ 600 పాయింట్స్ ఉంది గదా! ఎడ్యుకేషనల్ పర్పస్‌లో. లెర్నింగ్‌లో మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామో, మన ఛానల్‌లో మేము ఏది చెప్తున్నామో, సో, అందులో ఒక 100 పాయింట్స్ అనేది తగ్గిన తర్వాత, ఈ 2 కాల్స్‌ని గూడా మీరు యాడ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇది సెన్సెక్స్‌కి సంబంధించింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. సో, దీని గురించి కూడా ఎక్కువేం చెప్పను. కాకపోతే ఫస్ట్ మంత్లీ వైస్‌లో గూడా స్ట్రక్చర్స్ ఉన్నాయని జెప్పాను గదా! డిఫరెంట్‌గా ఉంటది మంత్లీ వైస్ గాబట్టి. మీరు వీక్లీ వైస్‌లో జూస్తే ఏంటంటే గదే 1500 స్ట్రక్చర్స్ అంతే. తర్వాత 150 అది వర్కౌట్ అవ్వదు. అది పక్కకు పెట్టేసేయండి. 1500 స్ట్రక్చర్ ఇవి రెండే ఉంటాయన్నమాట. చాలా వరకు రిపీటెడ్‌గా యూజ్ జేస్తా ఉంటాం. సో, అలా మంత్లీ వైస్‌లో ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 1600 పాయింట్స్ కాలర్ పుట్ ఓకేనా? 57,400 కాల్ ఏమో 1000 చేంజ్ ఉంది. 57,600 పుట్ ఏమో 800 ఉంది. ఓకే. ఇంకొక 200 పాయింట్స్ అనేది తగ్గాలనమాట. ఈవెన్ మన ఎడ్యుకేషన్ పర్పస్‌లో అయినా గూడా. అందుకే అంటున్నా కన్సల్టేషన్ అవ్వాలి. అనుకుంటున్నా అవుతుందనేసి. ఏదన్నా ఆపర్చునిటీ అంటే ఒకవేళ ఈ 1600 పాయింట్స్ రేంజ్‌లో ఈ స్ట్రైక్ ప్రైజెస్ అని చెప్పట్లా. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ కాకపోవచ్చు. లేకపోతే ఇక్కడ 57,900 కాలును 81,100 పుట్ ఉంది గదా! ఇక్కడనైనా అవ్వచ్చు. లేదంటే 56,900 కాలును 57,100 పుట్ ఇక్కడనైనా ఎక్కడైనా గూడా 100-150 పాయింట్స్ గదా! సో, ఈ జోన్‌లో 1600 పాయింట్స్ అనేది రావాలి. ఓకేనా? ఫస్ట్ కంటెంట్ అన్నమాట. మన బ్యాంక్ నిఫ్టీలో. ఇంకొకటి మంత్లీ వైస్‌లో కాబట్టి మీకు నేను డైరెక్ట్ మంత్లీ గురించే చెప్పేస్తాను. ఇది లాస్ట్ మంత్ యొక్క క్లోజింగ్. ఓకేనా? నిన్నటి వరకి. ఇవాళ స్టార్ట్ అయింది గదా! సో, ఫస్ట్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టేసుకోండి. మార్కెట్‌లో ఈ హై ఎండ్‌లో ఉంది గదా! ప్రీవియస్ యొక్క హై ఎండ్‌లో ఫస్ట్ వీటి యొక్క హై ఎండ్ లోలో ఏదన్నా ఒకటి బ్రేక్ చేయాలి. ఓకేనా? సో, మరి హై చేస్తుందా? లో వరకు వస్తుందా? తెలీదు. ఓకే. సో, ఎందుకంటే మార్కెట్ అనేది అన్‌ప్రెడిక్ట్ గదా! కాబట్టి మార్కెట్‌లో నేనిప్పుడు చెప్పాను గదా! ప్రైజెస్‌ని ఎలా చూడాలి 1600 అనేసి. సో, ఆ జోన్‌కొచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఎటెళ్తుంది ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మంత్లీ వైస్‌లో డైరెక్ట్‌గా నేను ఒకటే లెవెల్‌లో ఉంచి ఒకవేళ అప్ సైడ్ వెళ్ళిందనుకోండి, బాగా వెళ్తుంది, ఇంకా మూవ్‌మెంట్ ఇస్తుంది, లేకపోతే డౌన్ సైడ్ వస్తుంది అలా గాదు.
మంత్లీ వైస్‌లో గూడా చూడండి. ఈడ వీక్లీ ఉంది, డైలీ ఉంది. ఓకేనా? వీటన్నిటిని దాటేసుకొనే మంత్లీకి రావాలి. ఓకే. సో, ఇక్కడ కొంచెం టఫ్‌గా ఉంటదనమాట. ఎందుకంటే చిన్నగా మిస్టేక్ అయినా గూడా లాస్ అనేది కొంచెం పెద్దగా ఉంటదనమాట. ఎందుకంటే లాట్ సైజ్ అనేది ఎక్కువ గదా! మళ్ళీ పాయింట్స్ కష్టం అది. ఓకేనా? స్టాప్ లాస్‌లో పెట్టేటోళ్ళైతే అసలు బ్యాంక్ నిఫ్టీని చూడమాకండి. ఓకే. సో, ఇక్కడి నుంచి మార్కెట్ ఎటెళ్తుంది? ఫస్ట్ ఒక 500 పాయింట్స్‌కి చూడండి. ఓపెనింగ్ నుంచే. ఓకే. ఓపెనింగ్ ఎక్కడైంది? 57,375 అయింది. హై వచ్చేసి 57,533 మాత్రమే. మోస్ట్ ఆఫ్ టైమ్ ఒకవేళ 58 వరకి అలా ఎళ్ళిందనుకోండి. సో, అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. లేదు ఇంటెన్షన్ మొత్తం పాజిటివ్ వేలోనే ఉందంటే 58 దాటేసి ఎళ్తుంది అని నేను అనుకోవట్లేదు. మేబీ ఏదైనా పాజిటివ్ గ్లోబల్ వైస్‌లో ఉంటే ఇంకొక 500 పాయింట్స్ వరకెళ్ళైనా మళ్ళీ పడుతుంది. ఊకే మార్కెట్ పడుతుందంటే ఆళ్ళేంది మేడం అంటారా? అది మార్కెట్‌లో జరుగుతూనే ఉంటది. చూస్తా ఉంటే తెలుస్తదిలెండి మీకు గూడా రన్నింగ్‌లో. ఇది ఫస్ట్ నేనిక్కడ చెప్పాలనుకుంటుంది. ఓకే. ఈ 57,375లో ఓపెనింగ్ అయింది గదా! ఇక్కడి నుంచి 500 పాయింట్స్ లేకపోతే 1000 పాయింట్‌కెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్‌లో మనకిక్కడ ఓకే. నేనది మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెప్తా ఉంటాను. ఒకేసారి అన్నీ అంటే కష్టమే. ఫస్ట్ అది ఇక్కడ చూడండి. ఒకవేళ అప్ సైడ్ ఎళ్తుంది. ఈ హై ఉంది చూసారా? దీన్ని క్రాస్ చేసి 58 అలా ఎళ్ళిందనుకోండి. ఆ తర్వాత మార్కెట్ ఏమవుతుంది అనేది నేను రన్నింగ్‌లో లేకపోతే మార్కెట్ క్లోజ్ అయ్యాక మరీ ఇంత లేట్ కాదు. ఎర్లీగా ఒక 5-6 ఆ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే. ఫైనల్‌గా అయితే ఇదండి. మన ఛానల్‌లో చెప్తున్న కంటెంట్ అనేది మీకు వర్త్ అనుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్.